హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీవాస్ బ్లాగ్స్. ఈరోజు డిష్ ఏంటంటే గోరు చిక్కుడుకాయ ఇంకా ఎండు రొయ్యలు. సో మనము కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో దీనికి కావాల్సింది ఏంటంటే హాఫ్ కేజీ గోరు చిక్కుడుకాయ తీసుకున్నాను, ఆనియన్, 3 టమాటోస్, గ్రీన్ చిల్లీస్, ధనియా పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్. అయితే ధనియా పౌడర్లో జీరా మిక్స్ లేదు కాబట్టి నేను జీరా పౌడర్ తీసుకున్నాను. ఇది హల్దీ పౌడర్, పసుపు, ఉప్పు, కారం పొడి. ఇక ఎండు రొయ్యలు నేను ఫస్ట్ దీన్ని డ్రై రోస్ట్ చేసి వాటర్లో వేసి ఇలా పెట్టుకున్నాను. క్లీన్ చేసుకున్నాను, ఒక 3-4 టైమ్స్ కడిగి మళ్ళీ వాటర్లో వేసి పెట్టుకున్నాను. ఇంకా తగినంత నూనె. కానీ ఇంత బాగా ఇలా ఫ్రై అయ్యే వరకు నేను పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టి ఫస్ట్ ఇది తీసేస్తాను. ఓకే అండి, నేను కట్ చేసుకున్న ఆనియన్ ఇంకా గ్రీన్ చిల్లీస్ 2 వేసేస్తున్నాను. ఫస్ట్ మనం మంచిగా ఆనియన్ని కొంచెం బ్రౌన్ కానిద్దాము. కుక్కర్లో చేయడానికి ఇంకొక కారణం ఏంటంటే ఎక్కువసేపు మనము స్టవ్ దగ్గర నిలబడి ఈ ఎండకి వేడికి ఎక్కువసేపు స్టవ్ దగ్గర నిలబడి వంట చేయడం కొంతమందికి నచ్చట్లేదు, స్పెషల్లీ నాకు కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయడం ఇష్టం లేక నార్మల్గా కడాయిలో అయితే మనం చాలాసేపు దాని దగ్గరే ఉండి కలుపుతూ ఉండాలి. కానీ అది అవసరం లేదు. కుక్కర్లో అయితే అన్నీ కలిపి ఒకసారి ఇలా వేసేస్తే విజిల్ వచ్చేసి తొందరగా అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఈ ఆనియన్ని కొంచెం బ్రౌన్ కానిస్తాము. ఓకే అండి, ఇంత కుక్ అయితే చాలండి. సో నేను ఈ స్పూన్ తోటి ఒక ఫుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేస్తున్నాను. ఫస్ట్ మనం జింజర్ గార్లిక్ పేస్ట్ని మంచిగా ఇలా ఆయిల్లో ఫ్రై కానిద్దాం. ఆ పచ్చి వాసన అనేది వెళ్ళాలి. అప్పటి వరకు కొంచెం ఫ్రై కానిస్తే అది కుక్ అయిపోతుంది. దీని తర్వాత ఫస్ట్ నేను ఏం చేస్తానంటే గోకరకాయ వేస్తానండి. గోకరకాయ వేసి చూడండి, ఆయిల్ కింద జింజర్ గార్లిక్ కింద అంటుకుంది అంటే అది కుక్ అయిపోయినట్టే అండి. ఇంకా కొంచెం ఫ్లేవర్ అనేది బయటికి రాదు. చూడండి, అంటుకుంటుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ గోకరకాయ వేసేద్దాము. ఇది నేను నీట్గా కడిగి పెట్టుకున్నానండి, హాఫ్ కేజీ ఉంటుంది. గోకరకాయ వేసిన వెంటనే నేను సాల్ట్ వేసేస్తున్నాను. సాల్ట్ కూడా ఒక స్పూన్ అంత ఉంటుందండి. యాక్చువల్లీ సాల్ట్ టేస్ట్ బట్టి. మంచి ఇలా కలిపేస్తుంది. సిమ్లో పెట్టేసి మంచి ఇలా కలిపేసి సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం నీరు అనేది బయటకు వస్తుంది గోరుచిక్కుడులో నుంచి. మా సైడ్ గోకరకాయ అంటారండి, ఇది ఆంధ్ర సైడ్ మళ్ళీ గోరుచిక్కుడు అంటారు ఏంటో నాకు తెలియదు. కానీ మా సైడ్ అయితే, తెలంగాణ సైడ్ అయితే దీన్ని గోకరకాయ అంటారు. కాబట్టి ఇప్పుడు చూడండి, నేను మూత పెట్టేస్తున్నాను. కొంచెం మంచిగా కలిపి మూత పెట్టేస్తున్నా, సిమ్లో పెట్టేస్తాను. ఇప్పుడు దీన్ని ఒక 5 to 8 మినిట్స్ వరకు ఆయిల్లోనే ఫ్రై కానిద్దాము. అప్పుడే ఆ ఫ్లేవర్స్ అన్నీ బయటకు వచ్చి చాలా బాగుంటుంది. ఈ ఆయిల్లో ఫ్రై చేసే టెక్నిక్ ఏంటంటే చాలామంది నాన్ వెజ్ చేస్తారు, కానీ నేను వెజిటేరియన్ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై కానిస్తాను. అప్పుడే దాని ఫ్లేవర్స్ అన్నీ బయటకు వస్తాయి. అదే అండి. సో మనము రిమైనింగ్ పార్ట్ చూద్దాం. ఓకే అండి, మనం ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూడండి, ఇట్లా ఇంత సాఫ్ట్గా కుక్ అయితే చాలు. ఇప్పుడు మనము అన్ని డ్రై మసాలాస్ అన్నీ వేసేద్దాము. ఫస్ట్ కారం పొడి, తర్వాత నేను వేసేస్తాను ఒకటేసారి. పసుపు,
జీలకర్ర పొడి, ధనియా పౌడర్ అన్నీ వేసేసాను. ఓకే అండి, మసాలాలన్నీ వేసిన తర్వాత నేను టమాటోస్ కూడా వేసేసాను. సో టమాటోస్ వేసి కొంచెం ఇలా కలిపేసుకుంటున్నా. మసాలా అంతా స్పూన్ పైన పడ్డాయి. సో చూడండి, ఇలా టమాటోస్ వేసి కలిపేసుకున్నాను. కొంచెం దీన్ని ఇంకా కొంచెం కుక్ అనిద్దాము. ఓకే అండి, టమాటోస్ వేసేసుకొని ఇప్పుడు రొయ్యలు కూడా వేసేసుకున్నాము. రొయ్యలన్నీ వేసేసి పక్కన నేను కొంచెం ఒక గ్లాస్ వాటర్ పెట్టానండి, హాట్ వాటర్. అంటే ఇది మరీ చాలా థిక్ అయిపోయింది కదా, థిక్ కాకుండా కొంచెం మనం వాటర్ వేసుకొని, ఓకే వాటర్ మనం వాటర్ వేసేస్తున్నాం కదా, ఇప్పుడు మంచిగా కలిపేసి కుక్కర్ని మూత పెట్టి ఒక 2 to 3 విజిల్స్, 2 విజిల్స్ అయితే చాలు. ఓకే అండి, ఇప్పుడు మనము 2 విజిల్స్ వచ్చిన తర్వాత తీసి ఎలా వచ్చిందో చూపిస్తాము. ఓకే అండి, విజిల్ తీసేసాను. 2 విజిల్స్ వచ్చిన తర్వాత కర్రీ లాగుంది. అబ్బా ఎంత మంచి స్మెల్ వస్తుందో. నేను కొంచెం సాల్ట్ తక్కువ వేస్తానండి, ఎందుకంటే మంచిది కాదు కదా ఎక్కువ సాల్ట్ తినడం, అందుకనేసి. సో ఈరోజు మీ ముందు నేను కర్రీ తిని చూపిస్తాను. సో ఇది అండి కర్రీ. సో ఫస్ట్ టైం వేడిగా ఉంది. సూపర్ ఉందండి, చాలా 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 బాగుంది. కొంచెం సాల్ట్ తక్కువనే ఉంది. నేను చెప్పాను కదా నేను సాల్ట్ తక్కువ తింటానని, అందుకనే థిక్గా కలుపుకొని కర్రీ తింటే ఇంకా చాలా బాగుంటుంది. సో మా కెమెరామెన్ అంటే మా హస్బెండ్కి ఒక ముద్ద పెడతాము. ఎట్లుంది? సూపర్ సూపరా? సూపర్. ఓకే అండి, సో ఇది అండి కర్రీ. అండ్ మా హస్బెండ్కి కొంచెం సాల్ట్ తగ్గిందంట. ఆయన ఎట్లాగైనా సాల్ట్ వేసుకొని తింటాడు, అందుకనేసి నాకు అలవాటు అయిపోయింది సాల్ట్ తక్కువ తినడం. సో ఇదే అండి కర్రీ, గోకరకాయ ఎండు రొయ్యలు, అదే సారీ గోరుచిక్కుడు ఎండు రొయ్యలు. చుక్కుడు కాదు, చుక్కుడుకాయ. అదే. సో ప్లీజ్ అండి, కొత్త వాళ్ళైతే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి నా వీడియోస్ పంపించండి. థ్యాంక్ యూ సో మచ్.